పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చినావరంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. శ్రీ స్వామి యోగీశ్వరానందగిరి విశ్వశాంతి వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి, వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుల సంఖ్య తగ్గాలని ఆకాంక్షించారు. ఆ తరువాత కాలంలో దాన్ని వృద్ధుల ఆశ్రమంగా మార్చి 2008 కూడా క్రియాశీలంగా ఇక్కడ పని చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని 10 మంది వృద్ధులతో ప్రారంభమైనటువంటి ఈ వృద్ధాశ్రమం ఈవేళ అధునాతన సౌకర్యాలు సమకూర్చుకుని 90 మందికి చేరింది అంటే ఆశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు అనేటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణ. అయితే ఇక్కడ సంఖ్య పెరగాలి అని మనం కోరుకో. ఇదేమి పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరిగినట్టు వృద్ధాశ్రమంలో సంఖ్య పెరగడం అనేది ఒక చెడు సంస్కారానికి సాంప్రదాయానికి ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని సందర్భంలో డబ్బు లేకపోతే ఎలా బతకాలని మనసు కాదు. ఎవడో కూడా ఈ ఒత్తిడికి దూరంగా లేడనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఆయన దగ్గర ఒక 1000 కోట్ల మంది కదా చాలా సుఖంగా ఉన్నాడు అనుకుంటే నీకన్నా ఎక్కువ ఒత్తిడిలో ఉన్నాడు ఆ మనిషి. మన పేరెంట్స్ అక్కడికి వచ్చి పర్మనెంట్గా ఉండాలి, చూడడానికి నెల 15 రోజులు 2 నెలలు. వీళ్ళు చాలా మంది ఎదురుంటారు మీ పిల్లల దగ్గర. కొడుకు అమెరికాలో ఉన్నాడు, సర్వ భోగాలు అనుభవిస్తున్నాడు, నాన్న రా అంటే ఆ బాధ్యత ఏంటంటే ఒకసారి నీకు నాన్నకి అమ్మకి అందరికీ తీసుకెళ్ళి చూపెట్టేస్తే మన బాధ్యత వదిలిపోతే ఎక్కడ ఆడుకుంటాడు.